హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ వీడియోలోని మేమైతే హైదరాబాద్ వెళ్ళామని చెప్పేసి అన్నాను కదండి. హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ అవన్నీ చూసిన తర్వాత మేము మరుసటి రోజు అయితే ఇలాగ స్టార్ట్ అయ్యాము. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా? మేమైతే ప్లానింగ్తో అయితే వచ్చాము. అదేంటంటే పిల్లలకి స్కూల్స్ అవి ఉండడం వల్ల మేమైతే పిల్లలకి వందే భారత్ అయితే ఎక్కించలేదండి. ఆ వందే భారత్ ఎక్కిద్దామని చెప్పేసి మేమైతే ఊటీ నుంచి ఇలాగా హైదరాబాద్ మీదుగా అయితే మేము వందే భారత్ ఎక్కడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మాత్రం మనకి హైదరాబాద్లో క్యాబ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి, 24 hours ఏ ప్రాబ్లం అయితే లేదు. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేసి రెడీ అయిపోయాము. ఎందుకంటే కరెక్ట్గా 5:10, 5:15కి వందే భారత్ ట్రైన్ అయితే ఉంటుంది. అయితే అది ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. మీలో ఎంతమంది వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చక్కగా అది ఎర్లీ మార్నింగ్ ఎక్కేస్తే మనకి ఆఫ్టర్నూన్ 1:30 కల్లా మనం రీచ్ అయిపోతాము వైజాగ్కి. ఇలాంటి ఫాస్ట్ ట్రైన్స్ రావడం వల్ల కొంచెం టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి. చాలామంది ఎక్కడికైనా ఏదైనా పనుల మీద వెళ్తూ ఉంటారు కదా, ఆ పనుల మీద వెళ్ళినప్పుడు చక్కగా ఇలాంటి ట్రైన్స్ మాత్రం చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ వచ్చేసరికి మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము, కానీ ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఒక 1/2 hour బిఫోర్ అయినా పెడతాడో స్టేషన్లోనే అని చెప్పేసి అనుకున్నాము, కానీ 1/2 hour కాదండి, 15 minutes ముందే వచ్చింది. మరి చేసేది లేదు కదా, అందుకని వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా మనకి ఎక్కడ మన కోచ్ నెంబర్ ఎక్కడ అంది, మనం అక్కడ వెయిట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కడానికి. అందుకని మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా జర్నీలు ఉన్నప్పుడు ఇలాగా ఎర్లీ మార్నింగ్ అవని ఇంకా ఈ టైము ఆ టైము అని ఉండదండి. మనం అలాగా జర్నీ చేస్తూ ఉంటాము. అది చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అనేది. ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు అయితే సెల్ఫీ తీసుకుంటున్నారు వచ్చే టైంలోనే. ఈ లోపు అయితే ట్రైన్ అయితే మ్యాక్సిమం సిగ్నల్ అయితే ఇచ్చేసింది. అయితే వస్తుంది కదా ట్రైన్ అని చెప్పేసి ఒకసారి చూస్తే అది ఇంజిన్ అనమాట. ఇంజిన్ అటు నుంచి ఇటు అటాచ్మెంట్ అవ్వడానికి ఒక ఇంజిన్ అయితే వచ్చి వెళ్ళిపోయింది. అయితే ఇది ఇంకా వచ్చేలా లేదు అని చెప్పేసి వెయిటింగ్ అయితే చేసాము. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఊటీ వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లోని, తప్పకుండా వాచ్ చేయండి. చాలా బాగుంటాయి ఊటీ వీడియోస్. ఊటీలోని మంచి మంచి లొకేషన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అన్నీ తప్పకుండా చూసి అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. ఈ ఇంజిన్ని ఇక్కడ దీని నుంచి తీస్తే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వందే భారత్ ట్రైన్ అయితే రావడానికి లైన్ అయితే క్లియర్ అయిందండి. మేము ఎక్కాల్సిన ట్రైన్ రానే వచ్చేసింది. మంచి ఎగ్జైట్మెంట్ అనమాట. ఏదైనా ప్రతిదీ లైఫ్లోని ఎక్స్పీరియన్స్ చేయాలంటారు కదండి. అందువల్ల పిల్లలకి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయించాలి. మనం ప్రత్యేకించి ఆ రూట్లో అయితే వెళ్ళడానికి అన్ని వేళలా కుదరదు కదండి. అందుకని ఈసారి ఎలాగైనా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఏదైనా దూరం అయినా పర్వాలేదని చెప్పేసి మేమైతే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ ట్రావెలింగ్ పెట్టడం అంటే కుదరదు, మళ్ళీ స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసింది స్టేషన్కి. మేము ఎక్కడమే ఆలస్యం, చక్కగా ఎక్కేసి లోపల ఫుల్గా ఎంజాయ్ చేసేయడమే. కాకపోతే ఇది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కొంచెం నిద్ర అనేది లాస్ అయిపోద్ది అనమాట. ఏదైనా స్టేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ కొంచెం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమే. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్టేషన్కి ఇంకొంచెం టైం పడుతుందండి. మనకి వందే భారత్ ట్రైన్ ఓన్లీ సిట్టింగేనండి, మనకి స్లీపింగ్ ఉండదు కదా. ఈ మధ్య అంటున్నారు స్లీపింగ్ బెర్త్ ఉన్నవి కూడా వస్తున్నాయి అని చెప్పేసి. చూడాలి, అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎప్పుడొకప్పుడు. ఇది వచ్చేసరికి సిట్టింగే కదండి, మరి అలా కూర్చొనే ఉండాలి. హాఫ్ డేలో వెళ్ళిపోతాం కాబట్టి మనకు అంత నెసిటీ ఉండదు. అందువల్ల కొంచెం చాలా స్పీడ్గా వెళ్తుంది కదా, చాలా బాగుంటుంది అనమాట వందే భారత్ అనేది. మీలో ఎంతమంది వందే భారత్ ఎక్కారండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఫైనల్గా ట్రైన్ అయితే ఆగిపోయింది. అందరం ఎక్కేసాము. అదేంటోనండి, ఈ మధ్య ట్రైన్లు మాత్రం మనం ఏది సీట్స్ బుక్ చేసుకున్నా ఒకే దగ్గర రావు కదండి. దాంతోనే సీటింగ్ కూడా మరి ఆ అరేంజ్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. నయ్యం మాకు ఒకే కోచ్లో అయితే వచ్చింది. ఒక్కొక్కసారి అయితే కోచ్ కూడా మారిపోతూ ఉంటుంది. మరి అదేం చేయలేము, అది మన లక్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా సీట్స్ అరేంజ్మెంట్, వన్ సైడ్ అయితే 3 ఉంటాయి, వన్ సైడ్ 2 ఉంటాయి. మా పిల్లలిద్దరూ ఒకవైపు, మా హస్బెండ్ నేను ఒకవైపు కూర్చున్నాము. ఇంకొక సీట్ అయితే ఇంకొకరు వచ్చి కూర్చున్నారు. ఒక ఫ్లైట్ ఎక్కితే ఫీలింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్లో అయితే ఉంటుందండి వందే భారత్ అనేది. ఆ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఫుడ్ కూడా ఇందులోనే అవైలబుల్ ఉంటుందండి. కొంచెం ఛార్జ్ అయితే వేస్తారు. మనం ఫుడ్ కూడా ఇందులోనే పెట్టుకుంటే మనం టైంకి అనేది మనకి చేతికి అయితే వచ్చేస్తూ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ అవని, అలాగే స్నాక్స్ అవని, అలాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అవని.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వందే భారత్ ట్రైన్లో మాత్రం మనకి ఏదైనా వాటర్ కూడా కాదు కదా, ఏది బయట నుంచి అమ్మడం అయితే ఏది ఉండదండి, అన్ని సర్వీస్ వాళ్ళే చేస్తారు. అందువల్ల మ్యాక్సిమం బుక్ చేసుకోవడమే మంచిది ఫుడ్ అనేది, లేదంటే మీరు తెచ్చుకోవడమే బెటర్. అంతకుమించి ఏం చేయలేము. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అది ఛార్జర్ అనమాట. మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ అయితే మన సీట్ కిందన అయితే ఉంటుంది. అలాగా వందే భారత్ అనేది చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు అయితే చిల్ అవుతున్నారు చక్కగాన. ఇంకా మొబైల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మొబైల్స్ చూసుకుంటూ సైడ్ సీయింగ్ చూసుకుంటూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి. ఎవరైనా లాంగ్ జర్నీ చేసి ఎక్కువ లగేజ్ ఉన్నవాళ్ళు ఈ వందే భారత్ ఎక్కొచ్చా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటుంది కదండి. మరి దీనికి సీట్ అనేది మనకి చైర్ కారే కదా, లగేజ్ అనేది పైన అప్పర్గా అయితే ఇచ్చారు. అక్కడ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే పడతాయి. మనకి సూట్ కేసు కూడా, మనకి ట్రాలీ బ్యాగ్ అలాంటివి కూడా అడ్జస్ట్ అయిపోతాయండి. మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైనా లగేజ్ లేని వాళ్ళు ఉంటే మనకి మన లగేజ్ అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల లగేజ్కి కూడా మనకి ఏ ఇష్యూ ఉండదండి, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసరికి ఒక పాంప్లెట్ అయితే ఉంది. ఆ పాంప్లెట్ని అయితే మేము అలా టర్న్ అయితే చేసాం అనమాట. మొత్తం ఈ ట్రైన్ గురించి మొత్తం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది అందులోని. మనకి డోర్స్ కూడా ఓపెన్ క్లోజ్ అవి కూడా సెన్సార్తోనే ఉంటుందండి. మనం వెళ్ళి అక్కడి నుంచి ఉంటే చాలు, సెన్సార్తో ఆటోమేటిక్గా ఒక బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్ట్ చేశారనమాట. ఇంకా అంటే స్టార్టింగ్ ముందు న్యూస్ పేపర్ చదవండి అని చెప్పేసి న్యూస్ పేపరు, అలాగే వాటర్ బాటిల్ అండి. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ఉంటుంది. మనకి వాటర్ కావాలంటే ఇస్తారండి, అందరికీ ఇస్తారు, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇందులోని అవుటర్ నుంచి అయితే సేల్ అయితే ఉండదు కదా, ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. ఓన్లీ ఫుడ్ అది బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాగ ఫుడ్ అవని, పేపర్ అవని, అలాంటి మిగిలిన ఐటమ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఇంకా కంటిన్యూగా విశాఖపట్నం వరకు బుక్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ కూడా ప్రిఫర్ చేసుకుంటేనే మంచిదండి, లేకపోతే రిస్క్ అయిపోతుంది అనమాట ఫుడ్ అనేది. లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామన్నా ఎర్లీ మార్నింగ్ కదా, అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము వేరే ఊరు నుంచి వస్తున్నాం కాబట్టి మాకు కూడా ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఇంక ఇందులోనే పెట్టేసుకున్నాము. మనకి ఎక్కువ స్టాప్స్ అయితే ఉండదండి, కేవలం వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట ఈ స్టాపులు అయితే ఉంటుంది. ఈ మధ్య స్టాపుల్లోని కొంతమంది ఎక్కి దిగేస్తూ ఉంటారు. ఒక గంటన్నర జర్నీలు అయ్యి ఉంటాయి కదా మధ్యలో, ఆ విధంగా అలా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లీ 5 స్టాప్సే మనకి ఆగుతుంది అనమాట ఈ వందే భారత్ అనేది. మనకి ఆ మిడిల్లోనే బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవడమే. ఇంకా పేపర్ ఇచ్చారు కదా, అలా వదిలేయడం ఎందుకని చక్కగా పేపర్ని అటు ఇటు టర్నింగ్ అయితే తిప్పి కొంతసేపు అయితే చదివేశాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మొబైల్లో అయితే మనకి వేర్ ఈజ్ మై ట్రైన్ ఉంటుంది కదండి, ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకు అందులోని ఇలాగ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందని మనకు అక్కడైతే చూపిస్తుంది. అదైతే చెక్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో వెళ్తుందని. మనకి వందే భారత్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఎంత ఉందంటే 130 అండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి 108 చూపిస్తుంది. ఇంకా కంటిన్యూగా మీరు అలా చూస్తూ ఉండండి. 128, నెక్స్ట్ 130 కూడా టచ్ అవుతుంది. అంత స్పీడ్గా అయితే వెళ్తుంది. మరి అంత స్పీడ్ ఉండడం వల్లే ఇది మరి అంత ఫాస్ట్గా వెళ్ళడం వల్లే బిఫోర్గా అయితే రీచ్ అవుతున్నాము. ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ రేట్ ఉంటుందండి. ఇది ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్ అనే అనుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి టీ టైం అనమాట. ఈ టీ టైం ఏంటంటే మనకి 7 అయ్యేసరికి టీ టైము స్టార్ట్ అయిపోతుంది. 6:30, 7 మధ్యలోనైతే ఈ బిస్కెట్ అవని, అలాగే మనకి ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి ఒక కాఫీ టీ ప్యాకెట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది అడిగితే ఇస్తారండి, కాఫీ కానీ టీ కానీ. మనకి అవి ఇచ్చిన తర్వాత కొంచెం గ్లాసులో అయితే హాట్ వాటర్ అయితే వేసిస్తారు, మనం అందులో అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మసాలా ఛాయ్ అనమాట. బాగుందండి ఫ్లేవరు, పర్వాలేదు, టేస్ట్ అయితే చేయొచ్చు. యూనిబిక్ బిస్కెట్స్ మంచివి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అవి కూడా మనం అందులో డిప్ చేసుకొని చక్కగా తినొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి హాట్ వాటర్ అయితే ఇచ్చారు, మనం అందులో వేసుకొని ట్రై చేయొచ్చు. ఇలాంటి ప్లేసెస్లోని మరి ఇన్స్టెంట్వే ఉంటాయండి, మరి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కదా మనకి, అప్పటికప్పుడు కుకింగ్ ఇవ్వడానికి ఉండదు. వీళ్ళన్నీ అరేంజ్మెంట్ చేసుకొని ట్రైన్ అయితే ఎక్కించేస్తారు. హాఫ్ డేకే కదండి జర్నీ, అందువల్ల ఇలాంటి ఇన్స్టెంట్వే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. చూసారు కదా, వాటర్లో వేసేసరికి అంత పౌడర్ అండి, మిల్క్ పౌడరు, టీ పౌడరు, షుగరు అన్నీ కలిసే ఉంటుంది. హాట్ వాటర్లో వేసేసరికి మనకి చక్కగా ఛాయ్ అయితే తయారైపోతుంది. మీరు కాఫీ కావాలనుకుంటే తప్పకుండా కాఫీ కూడా అడగవచ్చు, ఆ ప్యాకెట్ కూడా ఇస్తారు, కావాలంటే మారుస్తారు. చక్కగా ఇదంతా అలాగా హాట్ వాటర్లో వేసుకొని చక్కగా ఒక చిన్న స్టిక్ అయితే ఇస్తారు, ఆ స్టిక్తో అయితే మనం చక్కగా కలిపేసుకొని చక్కగా సేవింగ్ చేయడమే బాగుంటుందండి. మనకి ఆ క్లైమేట్కి కూల్గా ఉంటుంది కదా, లోపల మనకి తాగాలనిపిస్తుంది అనమాట ఆ టైంకి. ఓన్లీ ఇలాగా ఎమర్జెన్సీ జర్నీల్లోనే ఇలాంటి ప్యాకెట్స్ ప్రిఫర్ చేయండి, కానీ అస్తమానికి ఇలాంటి ప్యాకెట్స్ తాగడం అంత హెల్దీ కాదు.
ఇంకా ఈ వీడియోస్ ఇక్కడతోనైతే కంప్లీట్ అయిపోయింది. ఈ వందే భారత్ ట్రైన్తోని కంప్లీట్ అయితే అయిపోయింది. ఎందుకంటే నేను బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి, మేము ఒక విషయంగా అయితే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి. అదేనండి, మేము వందే భారత్ ఎక్కడానికే మేము హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. ఇంకా చక్కగా బిస్కెట్ కూడా ఓపెన్ చేసి మనం అందులో డిప్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే. ఇలాగా ఫుడ్ అనేది సర్వీస్ చేస్తూ ఉంటే అది తింటూ అలాగా కూర్చొని వందే భారత్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు మనకి టైం అనేది తెలియదండి, ఎంత బాగా గడిచిపోతుందో. ఇక్కడ వచ్చేసరికి మనకి సైడ్ సీయింగ్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద మిర్రర్ ఉండడం వల్ల మనకి కర్టెన్ ఓపెన్ చేసుకుంటే మంచిగా సైడ్ సీయింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు మ్యాక్సిమం సైడ్ సీయింగ్కే ప్రిఫర్ చేస్తారు కదా, విండో సీట్ మ్యాక్సిమం కావాలని అనుకుంటారు. అందువల్ల మనకు అసలు టైం అనేది తెలియదండి, బాగా కవర్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మాకు ఫుడ్ పెట్టుకునే స్టాండ్ మొబైల్ పెట్టుకోవడానికి ఉపయోగపడింది పిల్లలకి. అక్కడ చక్కగా మొబైల్ పెట్టుకొని చక్కగా చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఆకలి వేస్తుందని వాళ్ళకి తెలుస్తుందో ఏంటో మరి, టైంకి మాత్రం ఫుడ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా తెచ్చేసి ఇచ్చేస్తూ ఉంటారండి. కొంతమందికి మార్నింగ్ చాయ్ బిస్కెట్ అలాంటివి తినడం ఇష్టం కదా, మనకి ఏదో అక్కడ ఇచ్చారని తీసుకొని తినడం, కానీ మనకి అలాంటివి అలవాట్లు లేవు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మెనూ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి, మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ వచ్చేసరికి మనకి కేక్ కూడా ఉంటుంది, వెజ్ కేక్ అని. మనం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని 2 ఉంటాయండి. మరి ఆ రెండిట్లోనే మనం ఆ రోజు ఏం తింటాం అనుకుంటే అదే ప్రిఫర్ చేసుకోవాలి. మేమైతే ఆ రోజు తినడానికి లేదు, అందువల్ల మేము వెజ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాము. చక్కగా నీట్గా ప్యాకింగ్తోని తినొచ్చండి. మామూలుగా వేరుగా ట్రైన్లో మనం కొనుక్కుంటాం కదా ఫుడ్, మ్యాక్సిమం అలాగైతే ఉండదు. వందే భారత్లో ఫుడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ వడ వస్తుందేమో అనుకున్నాము, కానీ ఉప్మా వడ అయితే వచ్చింది. మనకి డిప్ చేసుకోవడానికి చట్నీస్ అయితే 2 ఇచ్చారు, కోకోనట్ చట్నీ అలాగే సాంబార్ కూడా. మనకి కేక్ అయితే ఉంటుంది, అలాగే కర్డ్ కూడా ఇచ్చారండి. కర్డ్ కూడా తింటారో ఏంటో మరి కొంతమంది, కర్డ్ కూడా ఇచ్చారు. ఇంకా సరే ఎలాగో సమ్మరే కదా, కర్డ్ తింటే కొంచెం కూల్గా ఉంటుంది బాడీ కూడా అని చెప్పేసి ఇంకా కర్డ్ కూడా తిన్నాము. కొంతమంది మాకు ఈ ఫుడ్ ఇష్టం లేదు, మాకు ఇది తినము అని అనుకుంటే మాత్రం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే తినాలి, ఇందులో సెకండ్ ఆప్షన్ ఉండదన్నమాట. అందరికీ ఒకటే మెనూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మాయికి అయితే ఉప్మా అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇంక అందుకని ఆ కేకు వడతోనైతే అడ్జస్ట్ అయిపోయింది. అందువల్ల ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఇష్టం ఉండదు అని ఐటమ్ అనేది అస్సలు పెట్టుకోకూడదు, లేకపోతే ఇలాగే దొరికిపోతాం బయటకి ఎక్కడికైనా వచ్చినప్పుడు. ఇంకెక్కువ ల్యాగ్ చేయకుండా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చూపించేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మధ్యలో గ్యాప్లోనే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాను టిఫిన్ చేశాక, ఇంక మధ్యలో వీడియో ఏం తీయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా లంచ్ మెనూ అయితే వచ్చేసింది. ఎవరైనా టైంకి ఫుడ్ పడిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ టైంకి ఫుడ్ పడిపోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ టైమింగ్స్ అనమాట. ఎక్కడ టైం అయితే ల్యాగ్ చేయరు, చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. చక్కగా పుల్కాలు కూడా ఉంటాయండి. రైస్ జీరా రైస్ అనమాట, మామూలు నార్మల్ రైస్ అయితే కాదు. అలాగే పన్నీర్ కర్రీ ఉంటుంది, అలాగే పప్పు ఫ్రై కూడా ఉంటుంది, కర్డ్, ఇలాగా ఆల్ ఐటమ్స్ చాలా బాగుంటుందండి ఫుడ్ అనేది. లంచ్ చూడడానికి తక్కువ ఐటమ్స్ ఉన్నా కూడా మొత్తం ఇవన్నీ తినేస్తే మాత్రం ఫుల్గా టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు, మనకి ఆకలి ఎక్కడ అనిపించదు. చూసారు కదా, ఇది వచ్చేసరికి దాల్ అనమాట, మనకి రైస్లోనే అలా కలుపుకొని తినేయడానికి. ఇక్కడ రైస్ కూడానండి నార్మల్ రైస్ కాదు, జీరా రైస్ అనమాట. మరి అది ఉడికించేటప్పుడు కొంచెం జీరా వేస్తారో ఏంటో మరి, బాస్మతి రైస్ లాగా ఉండి జీరా వేస్తారు. బాగున్నదండి రైస్ కూడా, ఫ్లేవర్ అలా బాగున్నది. మనకి పొటాటో అనేది ఫ్రై అయితే ఇస్తారు. చాలామంది రైస్తో పాటు ఇప్పుడు పుల్కా అనేది మనకి కొంచెం ప్రిఫర్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ మెనూ అనేది చాలా బాగుంటుంది. అందరూ కంటిన్యూగా రైస్ అయితే తినలేరు కదా, ఈ మధ్యకాలంలో చాలామంది డైటింగ్లో ఉండడం వల్ల పుల్కా అలాంటివి ఏవో తింటున్నారు కాబట్టి చక్కగా పుల్కా కూడా ఉంటుంది. చక్కగా దానికి కర్రీ కూడా సపరేట్గా ఉంటుందండి, బాగుంటుంది. మనకు ఓన్లీ రైస్కి ఈ దాలును పప్పును, మనకి పుల్కాకి మాత్రం పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఏమీ వేరేగా తప్పుగా అనడానికి ఏం లేదు, టేస్ట్గా అయితే ఉన్నది ఫుడ్. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగుంది అంటే బాగుంది అని చెప్పడంలో తప్పులేదు, బాగోలేదు అని అంటే బాగోలేదని మొహం మీద చెప్పడంలో అంతకన్నా తప్పులేదు. ఈ రోజుల్లో కొట్టొచ్చినట్టుగా మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుందండి. ఏదో వాళ్ళు పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మొహమాటంకి పోతే మాత్రం బుక్ అయిపోయేది మనమే. అందువల్ల ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడితేనే కరెక్ట్. అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫుడ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది రాంగ్ రివ్యూస్ ఇద్దామని అనుకుంటూ ఉంటారు, అది చాలా రాంగ్ అండి. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మనం రివ్యూ అనేది ఎప్పుడు కరెక్ట్గానే ఇవ్వాలి. ఫుడ్ వచ్చేసరికి గుడ్, ఏ తీయడానికి ఏం లేదు, చాలా బాగుంది.
అసలు ఈ టికెట్ ప్రైస్కి వీళ్ళు ఇచ్చే ఫుడ్కి వర్త్ అనే అనుకోవాలి. అసలు మనకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా హ్యాపీగా జర్నీ అనేది సాఫీగా అయిపోతుంది. వందే భారత్లోని ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఫైనల్గా ఫుడ్ అనేది ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, మొత్తం తినేస్తామండి, అంత ఆకలి మీద ఉండటం ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనల్గా ఏంటి ఐస్ క్రీమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా ఇస్తారండి. పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంది కదా. మనకి ఫైనల్గా ఐస్ క్రీమ్ తినేంత టైము ఉండేలా కరెక్ట్గా సెట్ చేసి, ఇంకా ఐస్ క్రీమ్ తినగానే ఇంకా దిగిపోయి అంత టైం వరకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తారండి. అంత బాగుంటుంది. వందే భారత్ జర్నీ మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతోని. ఇంకా ఇక్కడతోని ఊటీ ట్రిప్ మాకు వందే భారత్ ట్రైన్తోనైతే ఎండింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియోస్ ఇక్కడతో అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్తే ఊటీ వీడియోస్ అయితే తప్పకుండా ఉంటాయి. కంపల్సరీగా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.